ప్రతి మసీదుని వివాదం చేస్తున్నారు, ప్రతి చర్చిని వివాదం చేస్తున్నారు, ప్రతి గుడిని కూడా వివాదం చేస్తున్నారు. గుళ్ళు, చర్చిలు, మసీదులను వివాదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వీళ్ళు చూస్తున్నారు. అయోధ్య వివాదం తర్వాత అయోధ్య వివాదానికి మనం పరిమితం కావాలి. అయోధ్య తర్వాత ఏ ఒక్క దేవాలయాన్ని, కాశీ, మధురాతో సహా ఏ ఒక్క దేవాలయాన్ని మనం మళ్ళీ వివాదం చేయొద్దని మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్వయంగా ప్రకటించాడు. కానీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులు లేవనెత్తూనే ఉన్నారు, ఇప్పటికీ లేవనెత్తూనే ఉన్నారు. 1991 చట్టం ప్రకారం చారిత్రకంగా కట్టిన ఏ దేవాలయం, దేవాలయం అంటే దేవాలయం, ఆడ మసీదు ఉంటే మసీదు, చర్చి ఉంటే చర్చి, దేన్ని కూడా కదిలించకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి అని చట్టం చేసింది. సుప్రీంకోర్టు అయోధ్య తీర్పులో కూడా ఈ చట్టాన్ని సమర్థించింది. మరలా తాజాగా నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ చట్టాన్ని అమలు జరపాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి 91 చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దేవాలయాల్లో, మసీదులను అన్నింటినీ వివాదం చేసేస్తే దాని ఆధారంగా, దాని కేంద్రంగా మొత్తం ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా?